అయ్యి బాబోయ్! మీతో మాట్లాడుతూ రోజులు గడవంటే ఏంటో అనుకున్నాను. నిజంగానే దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయింది ఈ నెలతో. మరి ఇన్నాళ్ళు మీతో ప్రతిరోజు మాట్లాడుతుంటే సంవత్సరాలు కూడా గుర్తు రావట్లేదు. అయినా సరే ఎప్పుడు చూసినా నా వీడియోల కోసం చాలామంది ఇష్టంగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకు కామెంట్ చేస్తుంటే భలే సంతోషంగా భలే నవ్వు వస్తుంది కూడా. ఎందుకు నవ్వు అని అంటే ఇలాగా ఈ గానకాకిల పాటలు అలాగే మీరు నా మీద చూపించే ప్రేమ అభిమానం కూడా నాకు బాగా నచ్చిందమ్మా. మా ఇంట్లో వాళ్ళు నా వీడియోస్ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు తెగ సోఫాల మీద పడిపోయి మరి నవ్వుతున్నారు. ఎందుకంతలా నవ్వుతున్నారంటే ఏమే నలుగురు కూడా ఇలాగే నీ పాటలు వింటూ ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మాకు ఇలా పొట్ట చెక్కలైపోతుంది. అది కాకుండా ఒక పాటని మరీ ఇంత దరిద్రంగా చేయడం నీ తర్వాతనే ఎవరైనా బాగున్న పాటలు ఇంటికి నాశనం చేస్తాం అని తెగ గోల పెట్టేస్తున్నారండి. అది కూడా నవ్వుతో గోల పెడుతున్నారు. నాకు నా పాటల కన్నా వాళ్ళు నవ్వుతుంటేనే నాకు ఇంకా నవ్వు వస్తుంది. అలాగే మీరు కూడా అలాగే ఫేస్ చేస్తుంటారేమో, నాకు చెప్తుంటేనే నాకు నవ్వు వస్తుంది. సరే, మీరందరూ ఇన్నాళ్ళు అడ్జస్ట్ అయినందుకు ఇప్పుడు కూడా ఒక గాన కాకిలా ఒక పాట ఎంచుకుందే మా అమ్మ కదా, కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈసారి కూడా వినండి. దొంగ చూపులే రంగు పూసలే నన్ను దోచలే హాయ్, కొంటె సైగలే మాయి చేసలే చాటుమాడుగా బుసులాడులే హాయ్, హే గుమ్మా నీ పాదమోపగా యమ్మా నా లోకం మారది బొమ్మా నీ గాలి సోకగా ప్రాణమంత ఊగలే అదే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టెనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైక మీద నన్ను చుట్టుముట్టినే. అయ్యి బాబోయ్, అందరూ సేఫ్గానే ఉన్నారుగా. అయితే ఈ పాటను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానే. మంగళవారం వస్తే పూల సొక్క వేసి, ఏ మంగళవారం వస్తే పూల సొక్క వేసి సందు శివరాగి తొంగి చూస్తేనే నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి, ఏ నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి మందు తగినట్టు చిందులేస్తనే ఏ ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా ఒక్క తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్కచోట పట్టించుతుందగా గుమ్మా యమ్మా ఏ బొమ్మ నీ పాదమోపగా యమ్మా నా లోకం మారదే బొమ్మ నీ గాలి సోకగా ప్రాణమంత ఊగలే అది ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టెనే. అక్క, సంవత్సరం జర్నీ అంటున్నావు కదా, ఈ సంవత్సరం జర్నీకి ఈ పాటకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఎందుకు ఈ పాట ఎంచుకున్నావు అని డౌట్ రావచ్చు కదా. మరి చెప్తాను కదా. మరి యూట్యూబ్ మనం అయ్యి బాబోయ్ అందరూ లక్షలు సంపాదించేస్తున్నారు, కనీసం ఒక 10,000 సంపాదిస్తారులే, అలాగే మనం కూడా పెడితే మనకు కూడా కూసంత రావా అని మనం కూడా మొదలు పెడుతూ ఉంటాం. మరి దొంగ చూపులు ఏంటంటే ఇలాగా ఎప్పుడప్పుడు బయట స్టూడియోలో మనకి సబ్స్క్రైబ్ పెరుగుతారా, వాచ్ టైం పెరుగుద్దా, లేదంటే వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము రేత్రి పగలు. అలాగా తర్వాత ఏదైనా సంతోషం మనకి సబ్స్క్రైబ్ పెరిగినా వ్యూస్ పెరిగినా ఎక్కలేని పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. మరి చుట్టూ పక్కల చూసేది ఎప్పుడే పట్టలేని మైక మీద చుట్టుముట్టినే అన్నట్టు, మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తే అంటే ఇప్పుడు మన దేశం వాళ్ళు చూస్తున్నారు అనుకో, ఫారిన్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూసారనుకో అప్పుడు కూడా వాచ్ టైం ఫుల్గా వచ్చిందిగా. చూసారా నా మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. మరి అలాగే ఈ పాటలో ఎందుకు పాడానో ఇప్పటికైనా అర్థమైందా? ఒక మీనింగ్లో ఈ పాట మొత్తం చెప్పేశానే. మరి మీరు కూడా ఇలాగే ఈ పాటను ఒకసారి ట్రై చేయండి, మీకు పడే బాధలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సరేనా? మరి నచ్చినాయా? ఇలాంటి రెసిపీస్ చాలా చేశానమ్మా నా వీడియోలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే తప్పనిసరిగా చూడొచ్చు. మీకు మంచి రెసిపీస్తో పాటు ఇలాగా నవ్వుతూ సరదాగా ఉండేలాగా చేస్తానమ్మా. అది కాకుండా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలా ఒడిదుడుకులు చాలా పడ్డానమ్మా. ఒకటి, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ మనకి నీట్గా కెమెరానో ఫోనో
అది కూడా ఫోన్ అంటే ఐఫోను లక్షల్లో ఉండిద్ది. అది మన వల్ల కాదు. రెండోది లైటింగ్లు అనేది భారీగా ఒక రెండో మూడో ఎక్స్ట్రా ఉండాలి. మనకి ఒకటి ఉండటానికే గగనం. ఇక నెక్స్ట్ ఏంటంటే కొంచెం సబ్స్క్రైబు మనోళ్ళు ఉన్నారనుకో, ఇలాగ ఒక్క రోజులో 200 మంది సబ్స్క్రైబర్లో లేదా 100 మంది సబ్స్క్రైబర్ అలాగ వచ్చేస్తాయి. మనకే అంత లేదు. మనం ఏంటంటే ఇప్పుడు అది సక్సెస్ అయితే సంతోషం, సక్సెస్ అవ్వకపోతే నవ్వుకుంటారు జనాలు. అందుకనే నేను ఎవరికి చెప్పలేదు. ఓ పక్క నుంచి ఐఫోన్ కొనలేదు, రెండో పక్క నుంచి మనం అన్ని లైట్లు క్యారీ చేసేంత ఓపిక లేదు. మూడోది ఏంటంటే ఇలా సబ్స్క్రైబ్ గురించి అయిన వాళ్ళందరికీ చెప్పుకొని నవ్వులు పాలవడం అంతకన్నా తప్పు లేదు. అందువల్ల ఈ మూడు నేను చేయలే. అందుకే నాది నిదానంగా ఇలాగా అడ్జస్ట్మెంట్ అవుతూ వెళ్తుందమ్మా. కానీ నా వీడియోలు కూడా కొంచెం వైరల్ అవ్వాలి, అందరూ అంత నీట్గా ఉన్నాయి, నా వీడియోస్ అంతంత మాత్రం ఉన్నాయి, మరి ఎప్పుడు వైరల్ అయ్యిద్దని ఆలోచించేదాన్ని. అందుకే ఒక లాజిక్ యూజ్ చేశాను. ఇలాగా నాకు ఇష్టమైన పాటలు అంటే చాలా ఇష్టం. నాకు పాటలు అంత గట్టిగా పాడలేకపోయినా మంచిగా ఇలాగా చక్కగా నాకు నచ్చినట్టు పాడతాను. అందుకని ఆ పాటల్ని ప్యారడీగా ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి అలాగే సరదాగా పాడుతూ ఉంటాను. అలాగే ఇక్కడ కూడా నేను ఎందుకు యూజ్ చేయకూడదు? మనిషికి ఒక కళ అంటూ ఉండిద్ది. ఆ కళ ఏదో ఇక్కడే చూపించాలిగా నేను. ఇప్పుడు నా జనాలు ఈ మూడు ఉంటేనే వీడియో అనేది నీట్గా కనబడుద్ది. ఈ మూడు లేకపోయినా జనాల్ని కొంచెం నా వైపు తిప్పుకునేలాగా కొంచెం చేయాలని ఇలాగా పాటల్ని ఎంచుకుంటూ వాళ్ళకి ఫన్నీగా కూసంత టైం పాస్ అయ్యేలాగా మీరు వీడియోస్ అనేది చేస్తూ ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, మీరు అలాగే చేయండి. చాలా చాలా సక్సెస్